ఏంటండి చెప్పండి, ఇప్పుడే అడిగేస్తా. మా అమ్మ నాన్న నాకు మంచి సంబంధం చూద్దామని ఊరంతా తిరుగుతున్నారు. అప్పుడు వచ్చింది ఈ రాకాసు. అమ్మా మీరు ఆడ ఏడా సంబంధాలు చూడటం ఎందుకు? ఆ ఊర్లోనే ఉంది ఒక మంచి పిల్లని చెప్పి నిన్ను తెచ్చి నాకు తగలబెట్టింది. అప్పుడు పట్టింది నాకు ఈ సిని. అప్పటి నుంచి దీన్ని చూస్తేనే నాకు కోపం. చూసింది పద. అయితే ఇప్పుడు దా తిట్టింది నన్నేగా. లేకపోతే డౌట్ ఏంటి? ఎవరన్నా నా స్కూల్కి వెళ్ళదా? వాడికి ఆరోగ్యం బాగలేదమ్మా, రేపు నుంచి పంపిస్తాను. నాయన మీ కంపెనీలో మా బిడ్డకి పని చెప్పి చూస్తాలేమ్మా. సరే నాయన. ఈ ముసలిది ఒకటి ఉద్యోగం సంపతుంటది. వాళ్ళ గురించి నీకేం తెలుసా? ఏమైందండి? పెళ్ళైన 5 సంవత్సరాలకే చిన్న యాక్సిడెంట్ లో వాళ్ళ ఆయన వాళ్ళకి దూరం అయ్యాడు. అప్పటి నుంచి ఆ బిడ్డలను చదివించుకోవడం కోసం ఆవిడ చేయని పని లేదు. అయ్యో పాపం అండి, చిన్న వయసులోనే ఒంటరి పాలయ్యారు. మనిషి ఎప్పటికైనా పోవాల్సిన వాడేనే. కనీసం అతను బతుకున్నప్పుడు చిన్న టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే ఈ రోజు ₹1,00,00,000 వచ్చేది వాళ్ళ ఫ్యామిలీకి. కానీ అవి చాలా ఎక్కువ రేట్లు ఉంటాయేమో కదండి. లేదండి, ఇలా అనుకునే చాలా మంది ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే నెగ్లెక్ట్ చేస్తుంటారండి. మన జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదండి. ఒకవేళ నేనే నా ఫ్యామిలీకి దూరం అయితే ఆ తర్వాత నా ఫ్యామిలీ ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం కోసం ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నా అండి. మీకు ఎక్కడ అందుబాటు ఉంటే